నమస్తే అండి, నేను మీ బోనస్ శ్రీను. రీసెంట్గానండి నేను ఫేస్బుక్లోనే ఒక వీడియో చూశానండి. ఈ తాళం కప్ప ఉంది కదండి, నొక్కుడు కప్ప అనమాట. ఈ తాళం కప్పని ఏం చేస్తున్నారంటే అండి, ఈ రెంచులు ఉన్నాయి కదా, 2 డెక్క రెంచులు అనమాట అండి. ఈ రెంచులతోటి ఈ తాళం కప్పని బేక్ చేస్తున్నారు, అంటే ఇరగొడుతున్నారు అనమాట అండి. చాలా సింపుల్గా ఇరగొట్టేస్తున్నారండి. అయితే నాకు అనిపించింది నిజమా కాదని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ తాళం కప్ప చాలా గట్టిగా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని పెద్ద సుత్తిచ్చి కొడితేనే కానీ ఊడదు అనమాట, అలా పగలతో కూడానే. అలాంటిది రెంచులతోటి చాలా సింపుల్గా బేక్ చేస్తున్నారు. అసలు నిజమా కాదని నాకు డౌట్. అలా డౌట్ క్యూరియస్ కావడం కోసమే నేను ఏదో తాళం కప్పులు బద్దలు కొడతాకి ఇంట్లో దొరకడానికి కాదండి. మీరు అలా అర్థం చేసుకుంటారు మళ్ళీ. అసలు నిజమా కాదు చెక్ చేద్దాం. నిజమైతే నిజమని చెప్తాను, అబద్ధమైతే అబద్ధం అని చెప్తాను. సరే చూడండి, ఇగో పెట్టానండి. డెకరేషన్లు ఆపోజిట్లో పెట్టాలన్నమాట. చూసుకోండి కాల్తీగా ఆపోజిట్లో పెట్టానండి. ప్రెస్ చేస్తున్నానండి, చూద్దాం. అసలు గట్టిగా ప్రెస్ చేస్తాను, ఓపిక ఎంత ఉంటుంది అంత. అయ్య బాబోయ్ ఏండి చూడండి, బేక్ అయిపోయింది. అయ్యి బాబు, అంటే మనం ఫేస్బుక్లో చూసి వీడియోలు అన్నీ పేక్ కాదనమాట. అంటే ఒక వీడియో పేకు కానీ ఒక వీడియో నిజమన్నమాట. ఈ తాళం కప్పు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అలాంటిది పెద్ద పెద్ద ప్రెస్ కూడా ఇవ్వలేదండి. ఇగో జస్ట్గా ఇలా పెట్టు నొక్కుని ఊడిపోయింది అనమాట. అయ్యి బాబా, ఇదైతే చాలా డేంజర్. ఈ వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో నిజమా కాదా అని చెక్ చేయడం కోసం నేను వీడియో చేశాను తప్ప, అంతేగాని జనాలు మీరు అందరూ కూడా తాళం కప్పులు బేక్ చేయండి లేదంటే ఏదైనా కొంపల దూరండి అని చెప్పడం నా ఉద్దేశం కాదనమాట. జస్ట్ ఎడ్యుకేషన్ కోసం, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం నేను చేశాను అనమాట. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఇలాంటి సింధులో నేను ఏదో వేసాను కాబట్టి మీరు మాత్రం వేయకండి. అంటే నేను తెలుసుకోవడం కోసం, నిజమా కాదా అని మీకు చెప్పడం కోసమే నేను చేశాను అనమాట. కాబట్టి ఎవరు కూడా అనుకరించొద్దు, ఇలాంటి సింధులు వేయొద్దు అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ విషయం చాలా మందికి తెలియాలి. ఇలాంటి ప్రయోగాలు చేయకండి అని తెలుసుకుంటారనమాట. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.